హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్స్ మ్యాక్సియా ఛానల్. అసలు ఈ మ్యారేజ్ సీజన్లో పువ్వులు దొరకడం చాలా కష్టమైతే అవుతుంది. ఎందుకంటే ఈ డెకరేషన్స్కి గట్రా, ఈ పెళ్లి కూతురులు చేయడానికి గట్రా ఫ్లవర్స్ చాలా ఇంపార్టెంట్. సో అలా అని చెప్పి పువ్వులు అయితే అటువైపు అయితే మాయమైతే అయిపోతున్నాయి. మేము అయితే ఫంక్షన్స్కి అయితే వెళ్తే కొంచెం పువ్వులు పెట్టుకుంటే కదా అండి, శారీ కట్టుకుంటే పువ్వులు పెట్టుకుంటే కదా అందం. అలా అని చెప్పి ఇంట్లో చెట్లు అయితే పెంచాం కదా మేడ పైన, అదే డాబా పైన అని ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను. ఇవి ముల్లిగోరింటి పువ్వులు, అదే డిసెంబరాలని కూడా వీటికి అంటారు, ఎల్లో డిసెంబరాలు. ఇవి చూడడానికి అందంగా అయితే ఉంటాయి కానీ అండి బాబు, తీసేటప్పుడు మాత్రం ఆ ముళ్ళు గుచ్చుకొని ప్రాణం అయితే పోయేంత నొప్పి వస్తుంది. అసలే నా గోరు బాగోలేదు. ఈ పువ్వులు తీస్తున్నాను, గుచ్చుకొని చాలా పెయిన్ అయితే వేసింది. సో అది అలా పక్కన పెడితే నాకు రోజుకి ఒక అరమూరంత పువ్వులు అయితే వస్తాయండి. నేను చాలా చక్కగా ఈ చెట్లకైతే చాలా పొందికైతే చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీకు పువ్వులు అయితే కనబడవు, తీసేటప్పుడు మాత్రం చేతుల నిండా నిండిపోయి ఉంటాయి. దాని పక్కనే ఈ రోజ్ ఫ్లవర్ చాలా అందంగా అయితే పూస్తున్నాయి. రోజుకి 1-2 అయితే పూస్తున్నాయి. ఏదో చిన్న గార్డెన్, నాకు తృప్తి కోసం ఏదో చిన్న చెట్లు అయితే మేడపైన అయితే నాటుకున్నాను. సో అలా అని చెప్పి ఏవో నాకు తగినట్టుగా పువ్వులు అయితే ఈ చెట్లు అయితే ఇస్తున్నాయి. ఈ చెట్లకి ఈ మొక్కలకి నా హార్ట్లీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. నాకు ఖర్చు అయితే తగ్గించాయి. అలా అని నేను వీటికి అశ్రద్ధ చేయడం లేదు. 2 పూటల నీళ్ళైతే వేస్తూ ఉంటాను. అసలు ఎండాకాలం కదా, చెట్లు అయితే బాగా ఎండిపోతాయి, మట్టి అయితే బాగా ఎండిపోయినట్టుగా ఉంటుందని చెప్పి 2 పూటల నీళ్ళు వేస్తుంటాను. అలాగే ఈ కూరగాయలు తొక్కలు గట్రా ఉంటాయి కదా, ఈ బంగాళదుంప తొక్కలు, నెక్స్ట్ ఈ ఉల్లిపాయ తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వేస్తూ ఉంటాను. అవే వాటికి చాలా బలాన్ని అయితే ఇస్తుంది. పువ్వులు అయితే చిన్న ప్లేస్లోకి చాలా పెద్దగా అయితే పోస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంతకు ముందు అయితే పువ్వులు చాలా చిన్నగా అయితే పూసేవండి. అవి ఆ తొక్కలు గట్రా వేసినప్పటి నుంచి చాలా పెద్దగా అయితే పూస్తున్నాయి. నాకు చాలా అయితే ఆనందంగా ఉంది. ఇంట్లోనే పువ్వులు తీసుకొని పెట్టుకునే అదృష్టం అయితే దొరికిందని నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంటాను. రోజు పువ్వులు తీసుకుంటూ ఉంటాను మార్నింగ్ లేచిన వెంటనే. చూస్తున్నారు కదా, ఆ పక్కనే ఈ మొక్కలు అయితే వేసాము. యాక్చువల్లీ ఇది సీజన్ అయితే కాదు, డిసెంబర్ జనవరితో ఇది అయిపోతుంది దీని సీజను. కానీ ఇప్పుడు కాలంలో వర్షాలు, కాని కాలంలో చలి, ఎండ, అలాగే ఎలాగో ఈ పువ్వులు కూడా కాని కాలంలోనే పూస్తున్నాయి. దాని పక్కనే ఈ వైలెట్ కలర్ పువ్వులు, అవి కూడా అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ కుండీలు అయితే ఇలా పక్కన అయితే నేను పెట్టుకున్నాను. ఇది గుండుమల్లి అంటారు. అవి కూడా మొగ్గలు అయితే వేస్తున్నాయి. ఎండాకాలం అవి కూడా మొగ్గలు అయితే వస్తాయి. అటువైపు ముల్లిగోరింటి చెట్టు ఉన్నదని చెప్పాను కదా, ఇటువైపు కూడా ఒక కుండీ అయితే మేము సిమెంట్తో తయారైతే చేయించుకొని ఈ మొక్క కూడా వేసాము. సేమ్ మొక్క, దాన్ని కూడా చూస్తున్నారు కదా ఎన్ని పువ్వులు అయితే పూసాయి. చూడండి, చివర్లో అయితే ఇన్ని పువ్వులు అయితే వస్తుంటాయి. రోజు ఇలానే వస్తుంటాయి. ఈ పువ్వులు చూస్తే మార్నింగ్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అన్ని పువ్వులు అంటే ఒక ఫంక్షన్కి మనం బయటికి వెళ్ళి కొనే ఛాన్స్ లేకుండా ఇంట్లోనే ఒక అరమూరంత పువ్వులు అయితే వస్తుంటాయి. శారీ కట్టుకొని చూస్తున్నారు కదా, మాల అయితే కూడా కట్టేసుకున్నాను. ఒక అరమూర అయితే ఇలా వస్తుంది. ఆ వైలెట్ కలర్ పువ్వులు కూడా మధ్యలో ఇలా అయితే కట్టేసుకున్నాను మాల. ఫంక్షన్లు చాలా ఉన్నాయి, పెట్టుకొని వెళ్తే అదొక తృప్తి. నేను ఈ వీడియో షేర్ చేయాలని అనుకున్నాను, షేర్ చేస్తున్నాను. మీ ఇళ్ళల్లో కూడా మొక్కలు అయితే ఇలా పెంచుకుంటున్నారా?
ఈ మొక్కలు ఇలా పెంచుకుని పువ్వులు అయితే వస్తాయి, అవి తీసి మనం పెట్టుకుంటే ఆ ఆనందమే వేరండి. చాలా సరదాగా అయితే ఉంటుంది. మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకునే కంటే ఇలా ఇంట్లోనే పువ్వులు అయ్యి మనం హ్యాపీగా అల్లుకొని పెట్టుకుంటే ఆ ఆనందమే వేరు, ఆ సరదాయే వేరు. నాకైతే చాలా ఇష్టం అలాగా ఇంట్లో పువ్వులు పోస్తే. ఎవరికి సదుపాయం ఉంటుంది, ఎవరికి ఉండదు, అది కూడా నేను చెప్తాను. మనకు సదుపాయం అయ్యేటట్టు మనం ఒక మొక్క 2 మొక్కలు పక్కన పెట్టుకొని వేసుకొని మనం నాటుకుంటే అదే మనకి పువ్వులు అయితే ఇస్తాయి. మనం అలాగా వాటికి పొందిక కూడా చెయ్యాలి. మన పిల్లల్లాగా మన మొక్కలను కూడా మనం అలా చూసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మి అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.